తంగలన్ ట్రైలర్ రిలీజ్ అయింది భయ్య, మామూలుగా లేదు. విక్రమ్ అయితే సూపర్గా యాక్ట్ చేశాడు. అసలు ఈ ట్రైలర్ చూస్తుంటే పీరియాడికల్ మూవీ అద్భుతంగా ఉంది. ఎందుకంటే మామూలుగానే విక్రమ్ అంటే ఏ పాత్ర పోషించినా కూడా దాంట్లో జీవిస్తాడు, ఇంకా కంప్లీట్గా ఆ పాత్రలో మునిగిపోయి తేలిపోతాడు. ఇక అట్లా ఉంటుంది. అట్లాంటి విక్రమ్ చేసే ఈ సినిమా రిలీజ్కి సిద్ధమైంది. దర్శకుడు కూడా మంచి దర్శకుడు, ఎందుకంటే గతంలో కబాల్ అనే సినిమా చేసిండు ఆయన, అది కూడా సూపర్ హిట్. రజనీకాంత్ సారు దాంట్లో హీరోగా చేసిండు. ఆ రోజుల్లోనే 100 కోట్ల పైన కలెక్ట్ చేసింది. ఇప్పుడైతే ఈ సినిమా ఖచ్చితంగా 500 నుంచి 1000 కోట్లు ఎట్లా కొల్లగొడుతుందో మీరు చూద్దురు కానీ. ఎందుకంటే మామూలుగానే విక్రమ్ అంటేనే అదో రకం, ఇక యాక్టింగ్లో తిరిగే లేదు. ఎందుకంటే ఆయన పెట్టే శ్రద్ధ, ప్రేక్షకులకు ఆయన ఇచ్చే ఎంటర్టైన్మెంటు, పాత్ర మీద ఆయన చూపే శ్రద్ధ మామూలుగా ఉండదు. అట్లాంటి విక్రమ్ సినిమా సూపర్గా ఉంటుంది. ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరు సినిమాకు పోవాలని అనుకుంటారు. అయితే దీని నిర్మాత కూడా డబ్బులు ఖర్చు పెట్టడంలో జ్ఞానవేల్ సార్ ఎక్కడ వెనకాలేదు. సూపర్గా సినిమా వచ్చింది. బంగారు గనులు తెలుసు కదా, అట్లాంటి గనులల్లో పనిచేసే వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయి, ఆ జీవన విధానం, పోరాడే శక్తి, ఒక్కొక్కరు తిరగబడితే ఎట్లా ఉంటుంది అనేది ఈ సినిమాలు చూపించారు. మొత్తం కూడా అస్సలు అక్కడ జరిగే కార్యక్రమాలు, అక్కడ జరిగే అవినీతి, తిరుగుబాటు, హీరో ఎదుర్కొనే తీరు మామూలుగా ఉండదు. వీటన్నిటి మధ్యలో ఒక లేడీ విలన్, అయితే లేడీని పెట్టి ఆ పాత్రను కూడా అద్భుతంగా చూపించారు. అయితే ఆమెకు మాయామంత్రాలు వస్తాయన్నమాట. అటువంటి ఆమెను ఎదుర్కోవడానికి మన హీరో ఏం చేసిండు, వాళ్ళ గుంపును ఎట్లా కాపాడుకున్నాడు, ఆ బంగారు గనుల మీద ఆధిపత్యం కోసం పోరాటం చేసే వాళ్ళ మీద ఎటువంటి విజయం సాధించిండు అనేదే మన ఈ తంగలాన్ మూవీ. సినిమా రిలీజ్ కాగానే ఈ సినిమాకి పోండి, మంచిగా చూర్రి. ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. విక్రమ్ అన్నకు ఇది 1000 కోట్ల మూవీ కావాలి, బాధ్యత మీదే, చూసుకోరు మరి.